హాయ్ హలో నమస్తే నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి. సో ఈ వీడియో వచ్చేసి మా గ్రూప్ రివైజ్ అయింది కదండి, అది పార్ట్ 1 నేను అప్లోడ్ చేశాను, పార్ట్ 2 అప్లోడ్ చేయలేదు కదా. సో ఇప్పుడు నేనైతే ఇది పెడుతున్నాను. అండ్ మన వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి, ఇందులో నా ఫ్యామిలీ అంతా కనిపిస్తారనమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా అక్క పార్ట్ 2 అప్లోడ్ చేయలేదు మీ వీడియో, అండ్ మీ గ్రూప్ రివైజ్ వీడియో చూసానక్క చాలా బాగుంది అని చెప్తున్నారు కదా. ఇది పార్ట్ 2 అండి. ఇది వచ్చేసి హాల్లోని సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి హాల్లోనే అరేంజ్ చేసామన్నమాట. సో ఇక్కడైతే మేము ముగ్గురం కూర్చొని పూజ చేస్తున్నాము. ఇక అమ్మ వాళ్ళ అన్నయ్య మా వదిన వాళ్ళంతా కూడా సైడ్లో కూర్చున్నారు, మా భవానీ వీళ్ళ ఫ్యామిలీస్. సో మేము ముగ్గురమే కూర్చొని చేస్తున్నాం అనమాట. సో నా లైఫ్లో 24th నేను మర్చిపోలేని ఇయర్ అని ఇది నా లైఫ్లో. అండ్ మాకు మా డ్రీమ్ హౌస్ ఫుల్ఫిల్ చేసిన ఇయర్ ఇది. సో మేమైతే పూజ చాలా సింపుల్గానే గృహప్రవేశం చేసుకున్నాము, అది మీరు కూడా చూసే ఉంటారు. అండ్ మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నా ఫ్యామిలీ చాలామంది అడుగుతున్నారు కదా అక్క అమ్మ నాన్నని చూపించండి అండ్ మీ బ్రదర్ని చూపించండి అని, ఇందులో కనిపిస్తారు, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. సో నాకైతే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. सप्तास्य संवर्धेः निसप्त संवर्धेः चिकन्माना अवत्रं पुरुषं वसुं वस्त्रान्निधाय तस्योपरि शीतकलालंडि स्वामिवारि प्रतिनिधि तस्योपरि वस्त्रान्निधाय तस्योपरि वीरवेंकटसत्यनारायण स्वामिन् आवाहितो भव स्थापितो वा सन्निहितो वा पंडितो वा स्वागतं सुस्वागतं प्राणप्रतिष्ठापन मुहूर्तस्सु मुहूर्तो अस्तु रेडु पुष्पार्पणं मल्लि नमस्कारं చేయండి. ద్రోణమై మాతర్మే ఉదకేట వగ్నమహిష ప్రాణాపహారోచమే నారాయణం జగజ్జోనం విజయసేనం పద్మనాభం సురేశం విశ్వాకారణ్యకం సుమేఘవర్ణం సుమాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్యానగమ్యం వందే విష్ణుభవేహరం సర్వభోగైకనాథం శ్రీ వీరవేంకటసత్యనారాయణ స్వామినే ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ రెండు పుష్పాలు పెట్టుకోండి. सहस्रीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादः श्री वीरवेंकटसत्यनारायण स्वामिने नमः. आवाहयामि आवाहनार्थं पुष्पान् समर्पयामि. मल्ली रेंडु पूలు పట్టుకోండి. పూలు వేసి పురుషే వీరగంధర్వం దోదనస్య భవ్యం ముదామృతస్యేసామహాయన్యనాదిరోహదే శ్రీ వీరవేంకటసత్యనారాయణ స్వామినే నమः. సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనార్థం పుష్పాन् సమర్పయామి. పూట తీర్వేయండి. వేదావానస్య మహిమా ఇతిపాద్యం వేదావానస్య మహిమా అతోజ్జాయ గుచ్చపురుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ వీరవేంకటసత్యనారాయణ స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పూతో నిర్వేణి త్రిపాదో త్రిపురుషాపాదోస్యః భవాత్మనః యథావిశూన్యక్రామదో శాసనాన్ శనేభిః తస్మాత్ విరాడతాయ విరాజో అతిపురుషః ప్రజాతో చిరచిదా పశ్చాత్మో మదోత్పురః తస్మాదస్వాశాంత ఏకేచో భయాదః ఆవోదైతునే తస్మాత్ జాతాదవయః సుస్మేత దేవ సుతస్సోమృష్టియం ప్రభావాది సంగదే తదిక్రావత్నాకార్షన్నిష్టారసస్యవాదినః స్వరభినముఖాకృతప్రాణాయోగం క్షీరారిషదో శుక్రమంజోద్రజిత్రేణ పవిత్రేణ వసూసూర్య సరస్వతిః మధువాతార్థాయ మాధ్వే పూతవే మాధ్వేనం తోషతే మధురక్తముదర్శతే మధుమాత్పాద్యోగమృచః స్వాదకోసతి వ్యాజన్మనే స్వాదనివాయ సుఖవేదనామ్నే కాయముఖయోగనాయే మూలాలు దాపు మననబడు తదయే మధుమాగం అదాభ్యః యాపమేయ పుష్పాయ సుపుష్పిని వాసుదేవ దేవతానం జన్మః అరోగ స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాత్మ సమర్పయామి. పూత నిర్వేణి గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ దీక్షాత వంచ గంగా ప్రదేశతః భూతక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాత్మ సమర్పయామి. వస్త్రం పక్షునచి సప్తాస్య సందర్భేః నిసప్త సంగప్రదాః తెచ్చారు కదా దేవాయ చిత్మతన్మాన ఆపదం వేదం తెచ్చారు అన్నారు. ఇంకోటి ఇచ్చారు ఇదా గంధం వేయండి. ఈశ్వరీ సర్వభూతానాం తామిహోపహవయే శ్రీయమ్మ శ్రీ వీరవేంకటసత్యనారాయణ స్వామినే నమః. గంధాంధారయామి. తస్మాదస్వాసయంత ఏకేచో భయాదః ఆవోదైతునే తస్మాత్ జాతాదవయః కాశ్మీర చూర్ణం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఓం నమో నారాయణాయ అనుకుంటూ కొద్దిగా పలుసుపత్రి మారపత్రి మారేడు పత్రి ఉసిరి పత్రి మగవారు పత్రి వేయండి. పూలు వేయండి. కొనేమో ఏముంటారు
పోలండి ఏముంటే చాలు ఓల్డ్ పత్రిక నమో నారాయణాయ అనుకుంటూ ముగ్గురు పత్రిక కూర్చేయండి రాత్రి అయిపోతే పూలు వదిలేండి పత్రిక పూలు తక్కువ ఉన్నాయి కదా ఎటు వెయ్యి ఉంటాయా అదే అందుకే లాస్ట్ లో పరిస్థితిని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సెంటర్లో వేసుకోక్కర్లేదు కొంచెం బ్యాక్ సెంటర్లో పెడతారు నమో నారాయణ ఓకేనా ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి ఓం గోవిందాయ నమః శంభో పూజయామి ఓం ఇందిరాపదయే నమః జంఘే పూజయామి ఓం అనఘాయ నమః ధ్యానునే పూజయామి ఓం విశ్వరసవతే నమః కటిం పూజయామి ఓం పద్మనాభాయ నమః నాభి పూజయామి మేషర్ సెంటర్ ఏదో చూసి ప్రాక్టీస్ సైడ్ పెట్టేస్తున్నట్టు ఉన్నాడు ఓం కేశవాయ మహాపాద పూజయామి గోవిందాయ మహాప్రభు పూజయామి ఇందిరాపదే నా గోలి పెట్టు గోలి గోవిందాయ మహాప్రభు పూజయామి ఇందిరాపదే పూజ గౌతమ హరణ్యనామ సుప్రసన్న పద్మనాభాయ ప్రజాపద అమృత్యం సర్వదృశ్యం సింహాన సిద్ధార్థ సంకలకం సరైన ఆచార్య సువర్షేమ సాధుగ్రాన్ సురార భగవాన్ భగవాన్ రామన సత్యంజరాత్మ విషయ అనిషం సత్యం మాదిస్పతిర్దావేమ నగరాన్ని గ్రామీణ జనత న్యాయం వేద సమగ్ర స్వాత భాషాత సంతులన అవతరణిత అవత నూనః సుమత్రన మహనయ అన్వయం నా సురస్వ దృశ్యం నారాయణ అసంఖ్య సత్యను సిద్ధార్థ సిద్ధ సిద్ధ సాధన విషయాలు భగవాన్ కృష్ణనేమో మధురవర్మ విరోధన వర్ధన వర్ధన విక్త సుసాగర సుందర దుర్జన వాగ్మనేమో మహేంద్ర వసంత మధుర మధుర భద్ర సురేష వికాస ఉద్దితన వికాస ప్రకారం వృద్ధ దస్తక్ష మంత్ర సంప్రాంతర జులైన అమృత ప్రధాన సద్రంగను ఇహ సుదరు సురేశ్వర వసన జన సంస్థిత రాజ్ఞ భద్ర సర్వన భావన అవయము నా కాలన కామృత కామృత కామం కామృత ప్రవిత్త విజావత్తము జ్ఞా యోగ వర్ధనేవ మహాగణ దృశ్య వ్యక్త వసుదేతే నృత్య అనంత విశ్వ సెకండ్ object ప్రజా వరదకరణలో మదన హైదర మహేంద్ర నక్షత్ర ప్రధాన ప్రాణాయామ ప్రాణద భగవాన్ రథేతాన అంతర ప్రవర్తన స్కంద సంగ్రహణ నిర్ణయం వాయు వాహన వాగ్దేవ ప్రధాన ఆదే పురందర సౌరయ కారణ పురగోరయము సౌరజన అనుకూల జదానంద అనుకూల సదావత వదన భద్రవేశ వదన వరద రత్నదేవ तेरे महात्मा प्रधान प्रधान महाराष्ट्र करोड़ सर्व भेम समयज्ञम धर्मकृष्ण सुदन वैद्यनाथ है कामत्र सहाय महाजन महाभागम अमिताधन वेगवदंत धन शोभन जय श्री कृष्ण परमेश कर्ण कर्ण कत्र कत्र कर्ण महेंद्र पुष्टम नवरदोस्तम दोस्तम पुष्टम राम राम प्रजानाद्य नयन नयन अनंतात्मावम अयम सर्वदोताम वैकुंठ पुरुष प्राण प्राणदाम वासवान धर्म विष्णु स्कंद सागरण्य का भक्त व्यक्त वैगम प्रदोष रुमान सुदर्शन काला परमेश्वर महान उपन समस्तवैम दक्षिण श्राम सर्वज्ञ उत्तर कावस्तान सवर्ण वेदांत धनो नरद महाभूत महाभूत महाधन अनुप्रणयम प्रविष्ट भगवान धर्मयोग महामंत्र रक्षण ख्यामम श्यामनो नसमेन यज्ञ विद्य महेंद्र धनो महेज कृत सत्र हदागद सर्वदर्शन सर्वज्ञम ज्ञानमुक्त सुहृदय सोमुख सूक्ष्म सुघोषम सुगत सुहृदय मनोज हराय चित्तप्रद वेरवाहवैम वेदारणायम साधन स्वामिन स्वावसायम स्वावसन स्ववसायम अध्यात्म नैकान्य मुक्त वस्त्राय वस्त्रायम वस्य वर्तक भंजनेश्वर धर्मकृत कृतयम धर्मकृत धर्मगुप्त धर्मिण सत्य हस्तन अक्षरयम क्षरयम अभिज्ञान सहस्राम विधान प्रकृत सेतनम मयम भूत महेश्वर आदेवन महादेव देवतन धर्मकृतयम गोप्त्रन गोधन ज्ञान रूपे प्रार्थना सर्वकृत भोक्त कविन्द्रयम गुरुदक्षिण सोमपाय ममता सोमय गुरुदिता सुसत्वयम जनता जयन सत्सुंदर दसवहन शास्त्रमदयम जीवन निवेद धर्मकंद अमितविक्रम अंबोधविक्रम अदय महोदयविक्रम ममतायम नजन महर्ष स्वावन जितांत प्रधानमंत्रयम नंदा सत्यविक्रम महर्षि कबलदयम उपज्ञ मेद्रिविदयम गुरुदास दक्षयम महासृजनम महागुरुप्रदान प्रकृत महावरा गौशंकरकंगदयम गृहगहनगुप्त गजकृत वेद संस्वांगजितं कृष्ण कृणयम शंकर जनाजितं वरुण वारुण मुष्कराक्षरम महामंद भगवत भग्न आनंद वर्म हराज आदित्य ज्योतिरा संष्ठवेम वेद संस्वांग खंड उद्धारण द्रवणकृत देव सुरुदयम सत्सुज्ञात वादिस्वत संगम ना दिशामने सामने सामने निर्माण भैषम विषय संज्ञा सर्वत समन स्वामिता निष्ठयम शांति वरायण सुबह शांति सृष्टि सुबह भगवतयम लोहित गौतम गोत्र वृषभाक्ष वृषभे अनुक्त अनुतयम संक्षेप प्रेमम श्रीवाय भावम श्रीवत्सवक्षयम श्रीवास सुरतम श्रीवंत श्रीधर श्रीसाम श्रीधर 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 श्रीकरण श्रीधर श्रीवंत लोकधर स्वस्थ स्वामी सदम
गंधरे चतुर्दयात विदयात सत्यत गुरुदेवतेत सर्वत चक्षानि सर्वशास्त्रसारं गोत्रभूषण भूषण भोद पुत्र भूषण सर्वते सर्वते सर्वमे अतिशोदेव राचिते कोम्बे सुतन सुतन अनिरुद्ध अमृतदेव ज्ञा प्रचुम्न लंदरक्रम कारणेमित्र वेर सौर सौजने लोके सेव केशव केशव हरं कामदेव कापर कामने कांता कृतागणेमो अनुदेवशेन भावं दरदरे भावं प्रायंच उपायन अनुदेवशेन विष्णुवे वेरन धनंतर धनजय ब्रह्मण्य ब्रह्मकृते ब्राह्मणे ब्रह्मेमो ब्रह्मविर्धने भावं ब्रह्मेते ब्रह्म ब्रह्मणि ब्रह्मज्ञ ब्राह्मणपुरे महाग्र महादेवमो महाहृदय महाज्ञानमो महाविष्णु सत्य सर्वप्रे स्वतंत्र सुते स्वतंत्र रणप्रिय पोता गोवेतेनमो पुण्यन पुण्यकदा नामे मनोजते सुरेतो सुदरदेमो वासुदेव स्वयमो महाविष्णु हर सत्य 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 सुधूत सज्जन सत्परायण सुदने सत्य स्वयमना गोदा सर्व सुदेव सर्व अमर नामदाय उपाय दंत दुत्रा प्रसिद्धन देशो महामते पुते महामते देतुदाने प्रदीप सर्व सदा एकस्मै नयतस्मै ब्राह्मण कायन कसमेव यस्मै तस्मै उदा लोकन वारवैन लोकन भवना मानव भक्त सुभमन्नामो हेमांगन वरांग जन्माजरे वेरमय वेरक्षण विष्णु दुदुने गदाचरमो चला मान्य लोक कसमन दुर्वा दुर्वदेव धन सत्यमेन धरा धर देते विदर सर्वतर प्रदान प्रधान निग्रहमो व्याग्रह में गुण कदा चतुर्पद चतुर्वाह चतुर्यो यो हन चतुर्वेद चतुरात्मो चतुर्वेद चतुर्वेद एक समाप्त अनिर्तन दर्जयम दर्शक्रमो लोकमय दुर्गम दर्जयम धरावास धरारने धरार समान लोक संतोष धन धन महात्मनो रोदागमणेम प्रदानम धन सुंदर सुंदर नादम सदात्य माजे सुरके देन सोने नाम अक्षर हेमो सर्वभागितरे महाकथा महाकथा महाबुद्ध महादेवो मुगदय सुंदर सुंदर मर्जन्यमो पावनम अनन्य अनिलय नम्रता अमृतोषण सर्वज्ञ सर्वतो मुखे सोलोभय सोलभय सिद्धमो यहाँ सदृजते सदृता में द्वैत अवतरा सुत्ता जानवर दृष्ट आस्वादितमो सहजय सत्य जय सत्य सत्य वाहन अमृतते अनघन चित्य भय गुरुदेवो भयनाथन अनवय भक्त प्रसाद सोना गुण गुरुदेवो निर्गुणे महादेव अदृष्ट सदृता स्वाक्रिय प्रार्थना समस्तता रुपया करतेमो योगिनेन योगी से सर्वकामना सर्वश्रवण क्षमा सुवर्णमो वायुधर धन धनुर्वे धन नवेन्द्र नवेन अवराजते सर्वसहाय नियंत्र नियम मेमो सत्य 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 सर्ववे घोत प्रयोजन नरहन प्रिय विगुटे हतरमो ज्योति सूर्य मधुपच विभव सत्कृष्ण सत्य विद्या सूर्य सूर्य रुद्र रविलोचन अनंत मधुपचनो भोक्त सुदन नैग्रा कृष्ण नगाम निसर्गा कृष्ण नरेन्द्र सदा लोक विष्णु बुद्ध सुंदर सोना जनते वजह सोनेमो अयन सुंदर सुसुकृत सुस्या सुसुकृत सुंदर आलोकनोनेमो मुया चक्र विक्रम चैनो व्याधि सत्य सत्य सहस्रक समर अक्रूर वेद दक्षिणो दक्षिण विद्रुत वेद वेद पुण्य सौजन्य सत्य दृष्टि पुण्य स्वप्न सुनेमो वेर धन ध्यान जीवनमो पर्यवस्तद मानव सुदेमो मुहंदन महंत श्रेय ऋतुनि भय भय सुरे वेद दिसम व्यासन सुनेमो बोल भजन लक्ष्मी सत्य रंगेमो जन जन जन्म भेम भैरवा धन सत्य हासनो उद्भव सत्य प्रणव 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 प्राणे प्राणते प्रार्थेमो जतदेमो ना दासवायन भावं न जमुदा भगवतार धर्म प्रथम है कि देमो व्यगिरे यज्ञांगर यज्ञवाह यज्ञवृद्ध यज्ञवृद्ध यज्ञ व्यक्तिविद यज्ञदा यज्ञवृद्ध यज्ञ भयानम प्राणो आत्मयोग स्वयंचर वै खांदाव के सामने देव सृष्टि क्षेत्र सभा संगम का देमो सांगदादर धन अक्षय सर्वपर हरले मुकेशवन नारायण माधव गोविंद वैष्णव सुनेमो देवित्र वामन श्रीधर वेंकटेश्वर वंदना बनो दामोदर संकर्षण रेड पूर्व सेमो श्री महाभैरव सज्जन स्वामी महा सहस्रनामार्चन रूपयामि नमस्करोमि नमस्कारं रूपयामि अडुक्कुदि तुडचि प्रसादं नन्नबेट्टंడి अडुतोडोमि नन्नबेट्टंడి प्रसादं अरिटाक इंकोటి ఏదైనా ఉందా పేపర్ గాని నన్నుబెట్టమో నన్నుబెట్టి సప్పుడు పెట్టండి ఏదే ఓకే జై శ్రీరామ్ మే కర్పూర వెలిగించండి అయ్యా నిలబడండి ఇందాక హారతి ఇచ్చింది గంట ఉండేవి ఇక్కడ నిలబడండి ఒకసారి హారతి ఉండి ఏదైనా బాగా మీరు బాగా మీకు మరి అపీల్ లేదు నమస్కారాన్ని రూపాయి కొద్ది మీరు సమర్పించుకోండి మీ అవకాశాన్ని బట్టి నిలబడండి కూర్చోండి మీకు అపీల్ లేదు మిగతా వాళ్ళకి అంటే మరి తప్పదు కానీ మీకు ప్రమోషన్ అనమాట ఈ 10 రోజులు డెలివరీ అయిన తర్వాత ఒక 3 మాసాలు అంత ప్రమోషన్ ఉంటుంది తర్వాత మీ ఇష్టం
అప్పుడు మేము చెప్పినట్టు ఎలా పడితే ఇప్పుడు లాగే అవుతుంటాయి. కింద పత్రి పెట్ట అమ్మ అక్షతలు కథలన్నీ అయినంత వరకు ఎవరు వేయకూడదు, వాళ్ళు మాత్రమే వేస్తారు, వాళ్ళ ముగ్గురు మాత్రమే. ఓకేనా? కథ మాత్రం శ్రద్ధగా వినండి. అధా కథానైమిసారిణ్య ఋషసౌనికాదిక సూతం పౌరాణికం కలు. పూర్వముఖానప్పుడు సూత మహాముని సౌనికాది మహర్షి అందరూ కూడా నైమిసారణ్యం అనే అరణ్యంలో కూడి ఉన్నారండి. కూడి ఉంటే సూత మహామునికి సౌనికాది మహర్షులు అందరూ కూడా అడుగుతున్నారు, ఓ స్వామి ఇంతవరకు అనేక పురాణాలు ఇతిహాసాలు బోధించారు, చాలా చక్కగా ఉన్నది, రాబోయేది కలియుగం కదా, కలియుగంలో మానవులందరూ ఏటి బాధలన్నీ పడుతూ ఉంటారు, వారి కష్టాలన్నీ తొలగి వారికి ముక్తి మోక్షం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అన్నారు. చాలా చక్కనైనటువంటి విషయాన్ని అడిగారయ్యా. ఇది వరకు నారద మహామునికి విష్ణుమూర్తి చెప్పిన చదువు శ్రద్ధగా అన్నారు. నారద మహాముని అంటే భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలనే 7 లోకాలు తిరుగుతున్నారు. 6 లోకాల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. 7వ లోకమైనటువంటి భూలోకంలో ప్రజలు మాత్రం నానా యోగులు ఎందుకు కూర్చుని నానా కష్టాలు పడుతున్నారు. కొంతమందికి పిల్లలు లేని బాధ, కొంతమందికి ధనం లేని బాధ, కొంతమందికి మనస్సు ప్రశాంతత లేక, ఇలా ఒక్కొక్క బాధపడుతున్నారు. కానీ ఎవరికి దైవ చింతన అనేది లేదట. వీళ్ళందరికీ ముక్తి మోక్షం ఎలా కలుగుతుందా అని నారద మహాముని ఆలోచించారు. విష్ణులోకానికి వెళ్తే విష్ణుమూర్తి ఏదో ఒక మార్గాన్ని ఉపదేశిస్తారని విష్ణులోకానికి బయలుదేరి వెళ్ళారు. విష్ణుమూర్తి ఎలా ఉన్నారటండి? శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం. శాంతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడును, 4 చేతులు కలిగినటువంటి వాడును, 4 చేతులు కూడా శంఖము, చక్రము, గద, సార్గము అనే 4 ఆయుధములు ధరించినటువంటి వాడును. కథలో అడుగుతాను లాస్ట్ లో, కానీ 4 ఆయుధములు ధరించినటువంటి వాడును. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. పద్మమును బొడ్డు యందు ధరించి ఉన్నటువంటి వాడును. అంటే విష్ణుమూర్తి మీరు ఫోటోలో చూసుంటారు, పడుకుని పద్మం ఉద్భవించి అందులో బ్రహ్మదేవుడు ఉండడం. పద్మనాభం విశ్వాకారం, కన్ను మూసి తెరిచే కాలంలో విశ్వం అంటేది ప్రపంచం మొత్తం వ్యాపించగలిగినటువంటి వాడును. అదే కన్నురొక్కపాటు కాలంలో సూక్ష్మాతి సూక్ష్మమైన చిన్న రూపాన్ని, అంటే అందుకే దీపం పెడతాం, చిద్రూప దీపం విరాపహారం, చిన్న రూపాన్ని దాల్చగలిగినటువంటి వాడును. విశ్వాకారం గగన సదృశం, నీలమేఘఛాయ కలిగినటువంటి వాడును. మేఘం లక్ష్మీకాంతం, లక్ష్మీదేవి భార్యగా పొందినటువంటి వాడును. కమల నయనం, కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడును. యోగి హృద్యాన గమ్యం. మనకి ఏదైనా పురాణం గాని ఏదైనా శాస్త్రం గాని ఎలా తెలుస్తుందంటే యోగులు మునులు దర్శించి రాస్తేనే. వారికి మార్గాన్ని ఉపదేశించిన వాళ్ళు ఎవరండి? ఆ పరమాత్మ విష్ణుమూర్తి మాత్రమే. యోగి హృద్యానగమి, యోగులకు మునులకు మార్గాన్ని ఉపదేశించగలిగిన ఓ స్వామి అని ఇలాగ అనేక స్తోత్రాలు చేస్తున్నారు. మనంటి చూడండి, ఎవరైనా చుట్టాలు వస్తే ఏమయ్యా బాగున్నావా అని మన గురించి వాళ్ళు తిన్నారా ఉన్నారా ఏం చేస్తున్నారని ఎలాగైతే అడుగుతామో అదే విధంగా నారద మహాముని రాగానే విష్ణుమూర్తి దేవయ్య నారద మహాముని ఏమిటి ఇలా వచ్చావని అడిగారు. స్వామి నీకు తెలియనట్టు ఏమీ లేదు, అయినా నాకు అడుగుతున్నావు కాబట్టి నేను తెలియపరుస్తాను. నేను 6 లోకాలు తిరిగాను, అందరూ సంతోషంగా ఉన్నారు. 7వ లోకమైనటువంటి భూలోకంలో ప్రజలు మాత్రం నానా యోనులు ఎందుకు వచ్చున్నాను కష్టాలు పడుతున్నారయ్యా. వాళ్ళ కష్టాలన్నీ తొలగి వాళ్ళకి ముక్తి మోక్షం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అన్నారా. చాలా చక్కనైనటువంటి చాలా చక్కనైనటువంటి అతి రహస్య విషయాన్ని అడిగావు. అతి రహస్యమైనటువంటిది ఒక బ్రహ్మం అర్థం చేసినట్టయితే ముక్తి మోక్షం కలుగుతాయా అన్నారు. ఏమిటి స్వామి ఆ వ్రతం ఏమిటి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, సవివరంగా ఏ దేవుడు పూజ చేయాలో కూడా తెలియపరచండి అన్నారట. ఎవరో కాదయ్యా, నేనే వీర వెంకట సత్యనారాయణ స్వామి గారు తెలుస్తాను. సత్యనారాయణ చేసినట్టయితే ముక్తి మోక్షం అందరూ కలుగుతుంది. ఈ వ్రతానికి కార్తీక మాసం కానీ, మాఘ మాసం కానీ, వైశాఖ మాసం కానీ, సుసంగతి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ చేయొచ్చు. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుడు అనే పితృవర్ణముల వారు చేయొచ్చు. ఈ వ్రతాన్ని ఏదైనా శుభ సందర్భాలు, వివాహ సందర్భం కానీ, గృహప్రవేశం కానీ, ఏదైనా శుభ సందర్భాల్లో కానీ ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఈ వ్రతాన్ని చేయాలనుకున్న వారు ప్రాతకాలని ప్రారంభంలో లేచి కాలకృత్యాన్ని నెరవేర్చుకుని ఓ స్వామి నీ వ్రతం చేయాలనుకున్నాను, అనుగ్రహం ఉన్నట్టయితే తప్పగా వ్రతం చేసుకుంటారు. నమస్కారం చేసుకుని ఇంటికి ఈశాన్యములుగా అలికి పంచరంగులతో ఏర్పరిచిన ముగ్గులను ఏర్పరిచి దానిపైన ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపైన 5 కేజీలు కానీ 5 పావులు కానీ 5 పిడికిలైన లోభత్తం చేయకుండా బియ్యాన్ని పోసి దానిపైన రాగిది కానీ ఎత్తడిది కానీ కొత్తకు మట్టిదైనా కలసను దాన్ని ఉంచి దానిపైన ఒక ఫలాన్ని ఉంచి దానిపైన మరలా నూతన వస్త్రాన్ని ఉంచి దానిపైన అర్ధకర్ష బంగారంతో కానీ కర్ష బంగారంతో కానీ వీర వెంకట ప్రతిమలు చేయించి దానిపైన సహస్రనామార్చన కానీ అష్టోత్తరనామార్చన కానీ పురుష సూక్త విధానంగా చేయాలి.
ప్రసాదంగా సేరుంపో గొంతుగా సేరుంపో పంచదార పాలన సంపాదించి ప్రసాదంగా చేయాలి. ఈ పూజ అంతా కూడా బంధుమిత్రులు ఎవరైనా పిలిపించుకొని చేసుకోవాలయ్యా. మన శక్తి కొలత ఈ పూజ అంతా అయిన తర్వాత బ్రాహ్మణులకు తగిన దక్షిణ తాంబూలాన్ని కూడా ఇవ్వాలి. ఈ విధంగా వ్రతం చేయాలని నారద మహామునికి విష్ణుమూర్తి తెలియపరిచారు. అదేవిధంగా సూత మహాముని సౌనికాది మహర్షులకు కూడా తెలియపరిచారు. అక్షత్రం వేసేయండి ముగ్గురు. ప్రథమాధ్యాయ సమాప్త. కొబ్బరికాయ కొట్టండి. అవునండి ఎవరు చేరట. ఇంద్రు 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 ఏదైనా మన మంచిగా చెప్పండి. గోపాలకృష్ణ గారు. అయితే సూత మహామునికి సౌనికాది మహాశ్రమం మనలా అడిగారట. స్వామి వ్రతం చేయమన్నారు, చాలా చక్కగా ఉంది. తొలి భూమి మీద వ్రతం ఎవరు తెలియపరిచారు, ఎలా తెలిసింది, సవివరంగా తెలియపరచండి అన్నారట. అంటే వెంటనే అంటున్నారట, అతి అదే కాశీపురం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణోది, కాశీపురం పట్టణం. ఆ పట్టణంలో బ్రాహ్మణోతుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు తెలిసినటువంటి వ్యక్తి. అయినా ఎన్ని తెలిసినా సరే బ్రాహ్మణుడు ఏంటంటే కాయ కష్టం చేసుకొని బతకలేదు. ఇలాగే ఎవరైనా ఏదైనా ఇస్తే ఇది బతకడం తిండాలే చెప్పుకున్నాం. ఆవు కానీ బ్రాహ్మణుడు కానీ వారి ఇంట్లో వాళ్ళు బాగుంటేనే వారు బాగుంటారు. అయితే ఆ రకంగా ఎవరు ఏ కార్యక్రమానికి పిలవడం లేదు. కడుపు పోషణ చేసుకోవాలి కదండి. మరి తెలుగుగా ఉంటారు, వెచ్చాటం చేసుకుని బతుకుతున్నాడట. కాబట్టి ఇలా వెచ్చాటం చేసుకుని బతుకుతుంటే బ్రాహ్మణ ప్రియో విష్ణు. బ్రాహ్మణులు అంటే విష్ణుమూర్తి చాలా ప్రీతండి. అందుకోసం నేను ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి అయ్యా బ్రాహ్మణోత్వం ఎందుకయ్యా నీ కష్టాలు పడుతున్నావు, 20 రోజుల వ్రతం లేదా వ్రతం చేయవయ్యా అని అడిగారట. అతనికి ఆ బ్రాహ్మణుడికి, స్వామి ఆ వ్రతానికి దగ్గర ధనమే నా దగ్గర ఉంటే నా భార్య పిల్లలు 4 రోజులు సంత భోజనం పెట్టుకుంటానయ్యా అన్నారట. లేదయ్యా రావయ్యా అని ఒక మనిషికి ఇంత బలవంతంగా కూర్చోబెట్టి కథంతా చెప్తున్నారట. కళ్ళు మూసుకొని కథంతా ఉంటున్నారట. కళ్ళు తెరిచి చూసి కలిసి అక్కడ ముసలి బ్రాహ్మణుడు వెళ్ళాడు. ముసలి బ్రాహ్మణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్తారు. వెళితే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించలేదు. ముసలివాడు ఎంత దూరం వెళ్ళిపోగలండి, చల్లలేడు కదా. ఎప్పుడైతే కనిపించలేదో అప్పుడు అనుకున్నాడు, స్వామి నా ఎంత దైకరి వచ్చాడని. ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ప్రాతకాలాన్ని లేచి కాలకృత్యాలని నేర్చుకుని, ఓ స్వామి నీ అనుగ్రహం ఉన్నట్టయితే తప్పగా వ్రతం చేసుకుంటాను అని చెప్పి ఆ బెచ్చాడుకే వెళ్ళాడు. బెచ్చాడుకే వెళ్తే ఎప్పుడు కూడా రానంత ఎక్కువ ద్రవ్యం వచ్చిందట. బియ్యం వగేర సామాగ్రి అవి వేసి స్వామి గారి వ్రతానికి కావాల్సిన సామాగ్రి అవన్నీ తెచ్చుకున్నాడు. తన శక్తి కొద్ది బంధుమిత్రులు తెచ్చుకున్నాడు, వ్రతం చేసుకున్నాడు. వ్రతం అంతా అయిపోయిందట. వ్రతం అంతా అయిపోయిన తర్వాత ధనధాన్యాలతో తొలుతున్నారట. అంటే ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పిలవడం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతోంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా తన శక్తి కొద్ది కార్యక్రమం వ్రతాన్ని చేసుకుంటున్నాడట. ఇలాగా చేసుకుంటుంటే ఒకనొక రోజు కట్టెలు కొడుకునే షావుకారు బాగా అలసిపోయాడు. అడవికి వెళ్ళి వస్తున్నాడు. దాహం తీర్చుకున్నాం కదా అని బ్రాహ్మణోత్తముడి ఇంటికి వచ్చాడట. చేసుకుని మనలాగే చక్కగా వ్రతం అవుతుంది. వ్రతం అంతా చూసారు, ప్రసాదాలు తీసుకున్నారు. ఏమిటయ్యా బ్రాహ్మణోత్వం, ఏమిటి వ్రతం చేస్తున్నాను? ఏమీ లేదంటే స్వామి గారు ఇలా కనిపించి చెప్పారు, చేసిన తర్వాత నేను వ్రతం చేశాను, నేను ధనధాన్యాలతో తొలుపుతున్నాను కాబట్టి నా శక్తి కొద్ది ప్రతి సంవత్సరం చేసుకుంటున్నానండి. అయితే నేను కూడా తప్పగా చేసుకుంటాను, స్వామి అనుగ్రహించండి అనుకుని ఆ కట్టిలా అని బయలుదేరి వెళ్ళాడు. పూర్వం బ్రాహ్మణులంతా కూడా ఉన్నటువంటి వీరికి అగ్రహారాన్ని పిలిచేవారట. అదేవిధంగా షావుకారులంతా ఉన్నటువంటి వీరికి ధనాగరు వీరికి పిలిచేవారు. ధనాగరం అంతా కూడా షావుకారుల దగ్గరే నిక్షిప్తమై ఉండేది. ఇప్పుడంటే అందరి దగ్గర అందరూ వ్యాపారస్తులు అయిపోయారు, కానీ పూర్వం షావుకారుల దగ్గర ధనం నిక్షిప్తమై ఉండేది. అయితే ఈ ధనాగర వీధుల్లోకి, షావుకారుల వీధిలోకి కట్టెలు పడుకుని వేసుకొని కట్టెలు ఎలా మారిపోయండి, పచ్చి చందనం చెక్కలు మారిపోయి. చందనం చెక్కలే పరిమితమైనటువంటి వాసన వస్తూ ఉంటాయి. అందులోకి పచ్చిదనుకోండి మరికొంత ఎక్కువ వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకి నాకు కావాలంటే నాకు కావాలని 10 రెట్లు ఎక్కువ ధనాన్ని ఇచ్చి మరీ పొందుతున్నారు. వచ్చిన ధనంతో స్వామివారి వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఎవరు తెచ్చుకున్నారు, బంధుమిత్రులు ఎవరు తెచ్చుకున్నారు, మమ్మల్ని చక్కగా వ్రతం చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో, మాఘమాసంలో, దశమాసంలో, సూర్యగ్రహణ, ఏకాదశి, పౌర్ణమిలో వ్రతం చేస్తున్నారట. అంచాలి మోక్షేది శ్రీ స్కాంద పురాణం కాకండి. ద్వితీయోధ్యాయ సమాప్త. ఎన్నయ్య పోయి ఏ ఊళ్ళో జరిగింది వ్రతం చెప్పమే. ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ చెప్పాను, అడుగుతానని. విశాఖపట్నంలో జరిగిందా?
కాశీలో జరిగిందండి. ఇప్పుడైనా సరే మీరు అన్నపూర్ణాదేవి దేవాలయం వెళ్తే దేవాలయంలో అమ్మవారి ఎదురుగా ఒక కబోర్డు ఉంటుంది, అలాగే అందులో సత్యనారాయణ స్వామి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. అక్కడే మొట్టమొదటి జరిగింది స్నానం. సత్యనారాయణ వ్రత కథ చెప్పినటువంటిది బ్రాహ్మడు ఏదైతే ఉన్నాడో ఆ బ్రాహ్మడు చెప్పిన కథ అంతా నైమిసారణ్యంలో జరిగింది, అయోధ్యలో. ఆ వ్రతం చేయడం మాత్రం ఫస్ట్ వ్రతం కాశీలో జరిగింది. ఇప్పుడు కాశీకి నైమిసారణ్యానికి ఇప్పుడైతే మన దూరంలాగా ఎంత వస్తుంది, అది నడుచుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళకి దగ్గర అప్పుడు అంటే ఎప్పుడు దూరం. అప్పుడు మనుషులు ఆజానుభావం పెద్ద మనుషులు కదా, అప్పుడు నడకే ఎంత ఇది ఉండేది కాదు. అది అర్థమవుతుందన్నా, నీకు తెలియదు. మాకు ఇలాగా స్టోరీలాగా ఫ్యూచర్ మీరే ఇదవ్వాలి నక్షత్రం పడుతుంది. అర్థమైన ప్రజ అడుగుతాను నీకు మళ్ళీ అన్నావా, వీడియోలో ఉంటే కలగనొద్దని ఎవరన్నారంటే రిమైండ్ చేసుకుని విని మరీ చెప్పి అతను వాడికి ఇది ఉంది అవకాశం కదా. కనుక అర్థమైన ప్రజా వృధావేశం భగర్థమైన శ్రేయంగా సైనికులేమో. అయితే సూదు మహాముని మరొక చెప్పాలనిపించారు. తుంగధ్వజ మహారాజు ఉల్కాము మహారాజు ఉన్నారని ఆ మహారాజుకి సకల శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు తెలిసినటువంటి ప్రతిరోజు కూడా ప్రాతకాలనే లేచి కాలకృత్యాలు నిర్వహిస్తూ దేవాలయ దర్శనం చేసుకుంటూ బ్రాహ్మణులతో దాన ధర్మాలన్నీ చేసేవాడు. అయితే ఇలాగ చేస్తూ ప్రజలను కన్నబిడ్డలోనే పరిపాలించేవారు. ఎన్ని చేసినా సరే అపుత్రస్య గతి నాస్తి, పిల్లలు అనేది పుణ్యగతులు శాస్త్రం కదండి. అది కూతురు అవనేది కొడుకు అవనేది పిల్లలు ఉంటే కానీ పుణ్యగతులు లేవని శాస్త్రం. అంటే పిల్లలు లేకపోవడంతో పండిత సభ బ్రాహ్మణ సభ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణుల ద్వారా మా పిల్లలు కలగకపోవడానికి కారణం అలాగే వెంటనే పండిత సభ బ్రాహ్మణ సభలో అడగగానే బ్రాహ్మణులంతా ఒక నిర్ణయాన్ని జన్మకుండా జాతకాలను పరిశీలించారు. ఒక నిర్ణయానికి వచ్చారు. రాజా పూర్వజన్మ కృతం పాపం పూర్వజన్మలో చేసిన పాపుణ్యాల కారణంగా మీకు పిల్లలు లేరు, పిల్లలు కలగాలంటే తక్షణమే వేరే వెంకటేశ్వర వ్రతం చేసినట్లయితే పిల్లలు కలుగుతారని చెబుతూ మరో విషయాన్ని కూడా చెప్పారు. ఏమిటండి, ఎప్పుడైనా వ్రతం కానీ జపం కానీ ధ్యానం కానీ చేస్తే ఇంట్లో చేసినట్లయితే 1 రెట్లు ఫలితం, దేవాలయ సన్నిధిలో చేసినట్లయితే 2 రెట్లు ఫలితం, నదివడిని చేసినట్లయితే 3 రెట్లు ఫలితం. రాజు కదండి, నదివడిని ఏర్పాట్లు అన్నీ చేసి నదివడిని ఏర్పాట్లు అనేది అలాగే వ్రతం చేస్తున్నారు. వ్రతం అవుతుంటే అదే మీద స్వామి షౌకారు చూసి దేవుడికి వ్రతం చేస్తున్నాడు. ఆ రాజుని చూసి తీర్థప్రసాదాలు తీసుకుని అడిగాడట. అడిగితే వెంటనే షౌకారు రాజు చెప్తున్నాడు, ఏమీ లేదండి, రాజు నాకు వ్రతం చేయమన్నారు, పిల్లలు లేరని. అందుకోసం నేను ఈ నది ఒడ్డును వ్రతం చేసుకున్నాను. అయితే నాకు కూడా పిల్లలు, నాకు పిల్లలు కలిగినట్లయితే వ్రతం చేస్తానని. షావుకారు కదండి, ఏదైనా ఇస్తేనే ఇస్తారు. మనం 10 రూపాయలు ఇస్తేనే వస్తారు, మన నమ్మడం అర్థం. అలాగే దేవుడు కూడా నా ఇస్తేనే ఇస్తానని మొక్కుకున్నాడు. అందుకే మొక్కులు మొక్కుకోకూడదు. అవకాశం అంటే చేస్తాం అనుకోవడం తప్ప మొక్కుకుంటే వ్యాపారం అయిపోతుంది. వ్యాపారం దేవుడితో మనం పెట్టుకోకూడదు. ఎన్నాళ్ళు వ్యాపారం చేయగలం. అయితే ఆ రకంగా స్వామి ఇచ్చినట్లయితే వ్రతం చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. చేసుకోగానే స్వామి వెంటనే కూడా కొన్న వ్యాపారానికి వెళ్తే ఎప్పుడు రాని అధిక లాభాలని షావుకారుకు వచ్చిన ఇంటికి చేరుకున్నాడు. తన భార్య అయినటువంటి లీలావతి అంటాడు, లీలావతి ఇలా రాజుగారు వ్రతం చేశారు, పిల్లలు కలుగుతారు, మనం కూడా పిల్లలు కలిగినట్లయితే వ్రతం చేసుకున్నామని మొక్కుకున్నారట. మొక్కోగానే కొన్నాళ్ళైందో తీసుకురండి చదవనిద్దారు ఇడ్లీ తీసుకొస్తాయండి. ఎంతవరకు అర్థమైన ప్రజా పోనండి. ఎంతవరకు వచ్చాడు కథలో? 3వ 4వ కదా, 10వ వచ్చి చేసేస్తున్నారు. అప్పుడే చేయలేదు, ఒప్పుకున్నారు. పిల్లలు కలిగినట్లయితే తప్పగా వ్రతం చేసుకున్నాడు. భార్యతో చెప్పాడు. చెప్పగానే స్వామి అనుగ్రహించి ఒక శుభముహూర్తాన్ని గర్భాన్ని దాల్చింది. 9 మాసాలు మోసుకుంది. ఒక కుమార్తె కాదు. ఆ కుమార్తె ఎలాగుందండి, శుక్లపక్షము చంద్రుడు. పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో, పౌర్ణమి ముందు చంద్రుడు శుక్లపక్షం అంటే పౌర్ణమి ముందు చంద్రుడు ఎలా ఉంటాడో అంత చక్కగా తెల్లగా పొందన బొమ్మలా ఉందట ఆ పాప. ఆ పాపకి కళావతి నామకరణం చేశారట. మరి ఎందుకంటే వ్రతం చేద్దామండి, భాస్వరం అవుతుంది కదా అని భార్య లీలావతి అనేది ఇప్పుడేం వ్రతం చేస్తాం. పూర్వం అష్టవర్షే భవేత్ కన్య, ఆడపిల్లకి 8 సంవత్సరాల వయసు దాటితే వివాహం చేసేయాలని ఉండేది శాస్త్రంలో.
అయితే 20 సంవత్సరాలు ఎంత చేద్దాం అన్నారండి. సరైన యుక్త వయసు రానే వచ్చింది, సరైన వరుణ్ణి చూశారు, ప్రయత్నం చేశారు. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత ఇప్పుడు వ్రతం చేద్దామండి అని అడిగింది. ఏం వ్రతం చేస్తాం? వివాహంలో ధనవంత ఖర్చు చెప్పి మీకు ఏ వ్రతం మీద ధ్యానం మీద ఇది లేదనేసి వెంటనే వ్యాపారం తీసుకెళ్ళి స్వామి కోపం వచ్చింది కదా, దరిద్రము దుఃఖము పడుతుంది అని చూపిస్తాం. మీరిద్దరునేమో వ్యాపారం వెళ్ళారు. అదే రోజు రాత్రి రాజుగారు ధనాగారంలో మాయాదొంగలు ప్రవేశించారు. ధనాన్ని దోచుకొని వచ్చి షావుకారులు ఎక్కడైతే పొందుతున్నారో వాళ్ళ కాళ్ళ దగ్గర ధనం మొదలు విడిచిపెట్టేసి అంతర్ధానం అంటే మాయ అయిపోయారట. అంతర్ధానం అంటే అర్థమవుతుందా? మాయ అయిపోయారట. వెంబడించుకొని వస్తున్నటువంటి పనులు చూసి ధనం మూటలు షావుకారు వీళ్ళిద్దరు దొంగలు వీళ్ళిద్దరూ కూడా వెంటనే ఆ షావుకారు తీసుకొని రాజు దగ్గర పంపించారు. ఇంకోటి ప్రత్యక్షంగా కొడుతున్నాం ధనం మూటలు షావుకారు కూడా దొరుకుతారు. ఖైదులో పడి డైరెక్ట్ దొరికారు కదా అన్నారు. అయితే అలా కాదు, స్వామివారు ఒకళ్ళ కాదు షావుకారు ఎన్ని చెబుతున్నా సరే ఒక్క మాట కూడా వినపడడం లేదు. ఈ మాటలు వినబడేసరికి వెంటనే కూడా వీళ్ళిద్దరిని తీసుకొని ఖైదులో పడేశారు. ఆ షావుకారు దారిలోనే కళావతి కూడా ఇల్లు అగ్నిగా అవుతాయి. ధనవంతా కానీ పనులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగ ఇబ్బంది పడుతుంటే ఆడవాళ్ళు కదండి, అందులో షావుకారులు తెచ్చాడులు చేసుకుని దొరుకుతున్నారు. ఒకనొక రోజు కుమార్తె తెచ్చాడులకి వెళ్ళి ఇంటికి ఆలస్యంగా చేరుకోగానే ఏమమ్మా ఆలస్యంగా తల్లి అడిగింది. అయితే ఏమి లేదమ్మా బ్రాహ్మణుడు వ్రతవుతుంది, మళ్ళాగే వ్రతం తీసుకొని వచ్చారమ్మా. మనం కొత్తగా ముందు అర్థం చేస్తున్నాము, మరుగు చేయలేదు. అందుకే మనకి దరిద్రం దగ్గర మనం శక్తితో చేసుకున్నాము, వ్రతం చేసుకున్నారు. వ్రతం చేసుకోగానే అదే రోజు రాత్రి షావుకారు అదే రాజుగారి కాలంలో స్వామివారి కనిపించి నీ ఖైదులో ఉన్న వారికి కాదు వాళ్ళిద్దరూ దొంగలు కాదు షావుకారు వారిద్దరిని విడిచిపెట్టినట్లయితే నీ రాజ్యం పర్వాదులు పాలైపోతుంది అన్నారు. అదే తెల్లారుజాము వచ్చిన కాలం తప్పుగా జరుగుతుందని వెంటనే కూడా పట్టు వేడి దొరకలు పంపించి తీసుకొని వెళ్ళయ్యా అని భటులకు రాజు ఆజ్ఞాపించాడు. ఆ ఖైదులో వాళ్ళు ఉన్న వాళ్ళు ఇద్దరిని తీసుకొని ఏమో పడుకులు కొడుతున్నారా వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేసరికి ఇంకేమి రాజు శిక్షణ చేస్తారని బయటికి పోతూ భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఉంటే భయపడకుండా వ్రతం చేస్తాను చేయకపోవడం వల్ల దరిద్రంగా కలిగిందని చెప్పి వెంటనే అక్కడే వాళ్ళిద్దరికి ఎంతైతే ధనాన్ని తీసుకున్నారో దానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చుకొని పంపించేశారు. ఈ షావుకారులందరూ కూడా దేవాలయ దర్శనం చేసుకుని ధనం తీసుకుని గ్రామాన్ని బయటే వెళ్ళిపోతుంది. ఇస్తాను పృథ్వీయో సమాంతర పౌరులకి పోతాం చతుర్థాధ్యాయం పృథ్వీనే చతుర్థ ఏమమ్మా నిద్ర వచ్చేస్తుందా? అయితే వీళ్ళిద్దరూ షావుకారులిద్దరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు కదండి. బయలుదేరి వెళ్ళిపోతుంటే స్వామి వారికి కనిపించినట్లయితే అహంకారం తగ్గిపోతుందా పరిశీలిద్దామని పడవ దగ్గర వచ్చి ఏమయ్యా సాధువుకి పడవలో ఏమున్నాయా అని అడిగారు. ఎప్పుడైనా దొంగవాడు ఉన్నాడు, పడవ ఇంకా ఆకముందే నా పడవ దగ్గరికి వచ్చి పేర్లు కొనుక్కు అడుగుతున్నాడు అని మనసులో అనుకుని ఇందులో ఏమున్నాయండి ఆకులు అలములు ఔషధులు తప్ప అన్నారట. స్వామి తథాస్తు అన్నారట. మనిషి కింద వెళ్ళి కూర్చున్నారట. వీళ్ళందరూ కాలకృత్యాలని నెరవేర్చుకొని పడవ దగ్గరికి వెళ్ళి చూశారట. పూర్వం వ్యాపారస్తులు వ్యాపారం నౌకల్లో సాగేది తెలుసా? నౌక మీన్స్ పడవల్లో సాగేది. అయితే ఇలా వ్యాపారం సాగితే మధ్యలో మీరు కాలకృత్యాలు బ్రష్ స్నానం వగేరా చేయాలంటే వాళ్ళు నదిలో చేయలేరు కదా, అందుకు ఒడ్డుకొచ్చి కాలకృత్యాలని అక్కడ పడవకి చేసేవారు. పడవలో చేసి పడవ దగ్గరికి వచ్చేసుకొని పడవ అంతా తేలిపోయి ఉంది. ధనం ఎలా ఉండేదండి పూర్వం? ఎలా ఉండేది? సిక్కాస్ ఇప్పుడు పేపర్లు కాదు, పూర్వం చిల్లర కాయిన్స్ రూపం. అదే సిక్కాలు అంటారు మీకు, హిందీ కాదు, హిందీలోనే సిక్కాలు అంటారు కదా, హిందీ కాదు అరుణాచల్ ప్రదేశ్ రెండు ఉంటాయి. అదే కాయిన్స్ రూపంలో ఉండేదట. అయితే ఈ కాయిన్స్ రూపంలో ఉండడం వల్ల బరువుకి ఏంటి వాళ్ళు పడవంతా కిందకి నొక్కబడి ఉండాలి. కానీ పడవంతా తేలిపోయిందట. పడవంతా తేలింది ఇదేంటిది అనుకుని లోపలికి వెళ్ళి చూసుకొని ఎక్కడ చూసినా ఆకులు ఆకులు ఔషధులు ఉన్నాయట. వెంటనే చూసారు, మోర్చిపోయారు. మనం 10 రూపాయలు పోతేనే మోర్చిపోయిన రోజులు. అంత ధనం పోతే మరి ఏమవుతాడు? వెంటనే కొంతసేపు తిరిగి తెచ్చుకుని మామయ్య గారు ఎంత అక్కడ వచ్చిన సామాన్యుడు కాదు, అతను తదాస్తు అన్నాడు. అదేవిధంగా జరిగింది. అతని దగ్గరికి వెళ్తే మన ధనం మనకు లభిస్తుందని అందరూ వాళ్ళిద్దరూ బయలుదేరి వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్ళారట. ఆ ముసలి బ్రాహ్మణుడు స్వామి మేము ఆయన దేవుడు యోగులు మునులు తెలుసుకోలేదు, నేనంటే నన్ను కాచి కాపాడడం కోసం శాస్త్ర నమస్కారం చేసుకున్నారుగా. చేసుకోగానే వెంటనే కూడా
ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి, మీ ధనం మీకు దొరుకుతుంది అని చెప్పి స్వామి అక్కడే అంతర్ధానం అంటే ఏంటయ్యారు మాయ. వెరీ గుడ్. ఆ డైలాగులు వస్తాయనే చెప్పడం, మీకు ఆ కాన్సన్ట్రేషన్ కలగాలని. వెంటనే మాయ అయిపోయారట. పడవ దగ్గరికి వచ్చి చూసుకొని ఎక్కడ ఉన్న ధనం అక్కడ ఉంది. గ్రామానికి వెళ్ళిపోతున్నారు. గ్రామానికి సమీపంలో దగ్గరలో చేరుకున్నారు. చేరుకోగానే దూతను పంపించారు. కళావతి ఎలా ఉంది చెప్పండి. సాధువులు కూడా వచ్చారు. ఇలాగే మనలాగే తల్లి కూతురు షావుకారు భార్య కూతురు ఇద్దరు కూడా వ్రతం చేసుకుంటున్నారు. దూత చేపిస్తామని విన్నారు. విని వ్రతాన్ని తల్లి కూతురు ముగించుకున్నారు. తల్లి తీర్థప్రసాదాలు తీసుకుంది. కుమార్తె చెప్పినమ్మా నువ్వు తీర్థప్రసాదాలు తీసుకొని రామ్మా. కానీ భర్త తండ్రి వచ్చారనే కాలంలో తీర్థప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయి వెళ్తుంది. స్వామివారి కోపం వచ్చిందంటే అల్లుడితో పాటు భర్తతో పాటు ధనాన్ని కూడా మంచివేశారు. అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే అవి కనిపించలేదు అక్కడ. అల్లుడు కానీ ధనం కానీ ఏదైనా వస్తువులు మనకు పోతే ఏం చేస్తాం మనం శుభ్రంగా వెతికిస్తాం. వెతికించినట్టు జాలాలను తెప్పించి మరి వెతికించాడు. కానీ పడవ పడిన చూపి కానీ ధనం పడిన చూపి కానీ అల్లుడు పడిన చూపి కానీ దొరకలేదు. మరి నాన్నగారు మరెందుకు అతను చనిపోగా నేను బతికోడు, నేను సతీ సహగమనం పూర్వం భర్త చనిపోతే అదే చిటి మీద భార్యను దహనం చేసేవారు. అంతవరకు రాలేదేమో మీకు స్టోరీస్ వచ్చే 5th క్లాస్ వచ్చి. ఓకే, వెరీ గుడ్. అయితే ఆ విధంగా భర్త చనిపోతే భార్య కూడా చిన్న మీద కాల్చేవారు కదా. నేను కూడా అదే నదిలోకి వెళ్ళిపోతాను, అతను కనిపించలేదు కదా అని చదువు. లేదండి, ఆకాశం నుంచి మాటలు వినపడ్డాడు. స్వామి అనుగ్రహం మేరకు సాధువుని కుమార్తె వ్రతం చేసింది. తీర్థప్రసాదాలు తీసుకోలేదు. తీర్థప్రసాదాలు తీసుకొని మీ అల్లుడు మీ పడవ నీ ధనం కూడా లభిస్తాయి అన్నారు. వెంటనే అందరూ ఇంటికి చేరుకు తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చి ఎక్కడ ఉన్న పడవ ఎక్కడ ఉన్న అల్లుడు ఎక్కడ ఉన్న ధనం అక్కడే ఉన్నాయి. మరి ఎంతవరకు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే స్వామి మాయ తెర కప్పాడు. అక్కడ వాళ్ళు ఉన్నా సరే కనిపించకుండా చేసేటట్టుగా. కాబట్టి మనం దైవ అపరాధం అనేది ఒప్పుకొని చేయకూడదు. అదే కథలో అంతరార్థం కూడా అదే. ఆ వెంటనే కనిపించగానే నాన్నగారు మరెందుకు ఇంటికి వెళ్ళిపోతాం కదండి అన్నారు కుమార్తె. లేదమ్మా నువ్వు కుటుంబం వ్రతం చేస్తాను లేదు కాబట్టి ఇప్పుడే తక్షణమే చేస్తానని తక్షణమే వ్రతం చేసుకున్నాడు. అదే నది ఒడ్డుని. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కానీ మాఘ మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ చూస్తున్నాడు. ఏకాదశి పౌర్ణమి వ్రతం చేస్తున్నారట. అంశాన్ని మోక్ష దేశాలు ఎలాగంటే ఇది చతుర్థాధ్యాయ సమాజ పౌర్ణమిగా పడ్డాడు. కొద్దిగా ఇంట్రెస్ట్ అయిన వాడు పర్వాలేదు. ఏడరా మొత్తం ఎన్ని కాదు మొత్తం ఎన్ని కాదు సో ఇది వచ్చేసి ఫస్ట్ మేము చేసిన ఈ బెడ్రూమ్లో చేసామండి ఈ పూజ. పాలు కూడా ఇక్కడే పొంగించాము. అమ్మ అక్కడ కూర్చొని ఉంది ఆ బెడ్రూమ్లో. ఇక్కడ వచ్చేసి మేము హోమం అయిపోయినాక మా అన్నయ్యలు మా అమ్మలంతా మాకు వచ్చి ఆశీర్వదించారు. అండ్ అలాగే అంతా అయిపోయినాక ఫుడ్ అంతా అందరం తినేసి ఇంక ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో చూసినందుకు. అండ్ అలాగే నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.